ఒకప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు అంటే కబడ్డీ ఆటలాగే ఉండేది. ప్రతి ఎన్నికల్లో గెలుస్తూ ఉండేది, కానీ శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఆ ఫార్ములా పనిచేయలేదు. తమలో తాము ఎప్పుడు గీసులాడుకునే వానర సైన్యం లాంటి కాంగ్రెస్ నేతలను వెంట పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి ఎన్నికలు అనే సముద్రాన్ని ఈది మరి కేసీఆర్ నైతే ఓడించగలిగారు. ఎన్నికల వ్యూహంలో కేసీఆర్ ని మించిన గనుడుగా సీఎం రేవంత్ రెడ్డిని అయితే చెప్పక తప్పదు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరపున మాగంటి సునీతను సానుభూతి ఓట్లతో గెలిపించాలని, ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మజ్లిస్ పార్టీ అజారుద్దీన్ సహకారంతో ముస్లిం ఓటర్లను అయితే ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తుంది. అజారుద్దీన్ ని మంత్రిగా నియమించాలన్న కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ అయితే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు ఈ నిర్ణయం ఓటర్లను ప్రభావితం చేస్తుందని అయితే వాదిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇక కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ మరియు బీఆర్ఎస్ మధ్య గోప్య ఒప్పందం ఉందని అయితే ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరానికి సంబంధించిన కేసు విషయంలో కేంద్రం స్పందించకపోవడం వల్ల ఈ వాదనకైతే బలాన్ని చేకూర్చుతుంది. ఇక మొత్తం మీద చూస్తున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజకీయ నాటకాలతో అయితే నిండిపోయిందని తెలుస్తుంది.